మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం శ్రీరామ నవమి తర్వాత రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనండి, మీ సుడి తిరిగిపోతుంది. రేపు శ్రీరామ నవమి తర్వాత రోజు వేప చెట్టు దగ్గర ఈ మాట చెప్పటం వల్ల మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వేప చెట్టు చాలా శక్తివంతమైనది. వేప చెట్టును మన హిందువులు దేవతా వృక్షాలలో ఒకటిగా భావిస్తారు. మనలో చాలామంది వేప చెట్టును కూడా పూజిస్తూ ఉంటారు. వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలు పొందుతారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును పూజించటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తున్నారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడ లేని సమస్యలు మనల్నే చుట్టుముడుతూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహదోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు, శరీరంతో పూజించిన వారికి దేవతల అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే రేపు శ్రీరామ నవమి తర్వాత రోజు మీకు ఏ సమయంలోనైనా వేప చెట్టు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఒక మాట అనండి చాలు. మీకు ఉన్న సకల దరిద్రాలు పోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. మీరు వేప చెట్టు దగ్గర పూజ చేసినా చేయకపోయినా ఈ మాట అనండి చాలు. మీ దశ మారిపోతుంది, అదృష్టం పడుతుంది. మరి రేపు శ్రీరామ నవమి తర్వాత రోజు వేప చెట్టు కనిపిస్తే ఏ మాట అనాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ముగురమ్మల శక్తి నిక్షిప్తం అయి ఉన్న మంత్రం ఏమిటో తెలిపే కథను విందాం. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తటం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు కలిసి సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తూ ఉండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం, కలహభోజనుడు, తనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానసపుత్రుణ్ణి సగౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారదుడు ముగురమ్మలను చూసి నమస్కరించాడు. ముగురమ్మలు సైతం నారదుణ్ణి ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. అమ్మ మాతలారా, త్రిమూర్తులకు భార్యలైన మీరు ముగ్గురు సకలలోక వాసులచే స్తుతింపబడుతూ ఉన్నారు.
అంతవరకు బాగానే ఉంది, కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తుందని చెప్తాడు. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగురమ్మలు చిరునవ్వు నవ్వుకుని, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. నీవు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళు. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు. కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. నారదుడు కూడా సరే అన్నాడు. ముందు సరస్వతీదేవి నారదునితో, నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పమని సరస్వతీదేవి నారదుడికి చెప్పి భూలోకానికి పంపుతుంది. నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడు బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు, వాడితో నా ప్రాణం విసిగిపోతుంది, పశువులను మేపాల్సిందిగా పంపేశాను, వెళ్ళి చూడమంటాడు. నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరకు వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుణ్ణి ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. అలా సముద్రంలో స్నానం చేసి శుచియే వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు నారదుడు. ఆ మంత్రాన్ని 108 సార్లు పఠించిన తరువాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగురమ్మల దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాడు. ఇక అప్పుడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఒక ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఒక ఆవిడ ఇంటి గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం చూసుకున్నప్పుడు నేను చెప్పే ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవటంతో ఆత్మహత్యా ప్రయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవటంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లుగా గమనిస్తాడు. ఆమెకు కూడా ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అవుతుంది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగురమ్మలకు చేరవేశాడు. ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుణ్ణి గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద దంపతుడిని కలవమంటుంది. ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదుడికి ఇవ్వబోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంటుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటూ ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఉపదేశించి 108 సార్లు జపించమని చెప్తాడు. ఆ తరువాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగురమ్మలను దర్శించుకుంటాడు. అమ్మలారా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను, ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది, బ్రహ్మదేవపుత్ర, మా ముగ్గురు శక్తుల్లో ఎటువంటి తేడాలు ఉండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యము, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనము, సౌభాగ్యము, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తూ ఉంటాయి. శ్రీలక్ష్మిలోని, శ్రీ సరస్వతిలోని, శ్రీ శక్తిలోని బీజాక్షరాలు జతచేసి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్ర సృష్టి జరిగింది. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాళ్లకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. ఇక వీడియోలోకి వస్తే, రేపు మీకు ఏ సమయంలో అయినా వేప చెట్టు కనబడితే కుదిరితే ఆ చెట్టుకు పూజలు చేయండి. కుదరకపోతే ఆ చెట్టు దగ్గర నిలబడి మీకు ఉన్న అతిపెద్ద కష్టం గురించి, మీకు ఉన్న తీరని కోరిక గురించి చెప్పుకోండి. మీకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు,
పిల్లల వల్ల సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి చెప్పుకోండి. ఆ తర్వాత చివరిలో 3 సార్లు శ్రీమాత్రే నమః అని చెప్పుకోండి. మీ సమస్య గురించి చెప్పి 3 సార్లు శ్రీమాత్రే నమః అని పలికితే చాలు, మీకు ఉన్న సమస్యలు బాధలు అన్నీ కూడా దూరమైపోతాయి. మీకు అదృష్టం పడుతుంది, మీ జీవితం మారిపోతుంది. మీకు కష్టాలు చెప్పుకునే అంత సమయం లేకపోతే ఆ చెట్టును చూస్తూ 3 సార్లు శ్రీమాత్రే నమః అని మనసులో అనుకోండి చాలు, మీ జీవితం మారిపోతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః అనేది చాలా శక్తివంతమైన మంత్రం. ఆ ముగురమ్మలను ప్రసన్నం చేసుకునే మంత్రం ఇది. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సిరి సంపదలకు లోటు ఉండదు. ఈ మంత్రం జపించటం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ఏదైనా సాధించే శక్తి వస్తుంది. ఈ మంత్రం జపించటం వల్ల ఆ ముగురమ్మల అనుగ్రహం మీపై ఉంటుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు పరిశుభ్రంగా ఉన్నప్పుడే పలకాలి. స్నానం చేయకుండా అప్పుడే నిద్రలేచిన వెంటనే ఎలా పడితే అలా ఈ మంత్రాన్ని పలకకూడదు. శుభ్రంగా స్నానం చేసి పనులన్నీ పూర్తి అయిన తర్వాత కొంత సమయం దైవానికి కేటాయించి ఈ మంత్రం జపించాలి. ముఖ్యంగా ఆడవారు నెలసరి సమయంలో ఈ మంత్రం జపించకండి, దోషం తగులుతుంది. ఆ తల్లులకు కోపం వస్తుంది. ఉదయం సాయంత్రం మీకు ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు లేదా 21 సార్లు లేదా 41 సార్లు లేదా 108 సార్లు జపించండి. అతి ముఖ్యంగా రేపు శ్రీరామ నవమి తర్వాత రోజు మాత్రం మర్చిపోకుండా వేప చెట్టు కనిపిస్తే ఈ మాట పలకండి. మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు, బాధలు అన్నీ దూరమైపోతాయి. అపార ధనలాభం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రీరామ నవమి తర్వాత రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ మాట పలకండి. శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.